గడప గడపలోని కష్ట సుఖాలు తెలిసిన వాడిగా ఎల్లవేళలా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తా అని తుమ్మేటి పాండు 14వ వార్డులో ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం భాగంగా బుధవారం 14వ వార్డులో ప్రచారం చేస్తూ వార్డు సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ప్రజలకు అందుబాటులో వైద్య విద్య ఇతర అంశాలలో ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన జీవనం కోసం కృషి చేస్తానన్నారు. సందర్భంగా వార్డులో ఇల్లు తిరుగుతూ తన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో గండబోయిన గణేష్, కుచ్చుల ప్రసాద్, కొలను రాఘవేందర్ రెడ్డి, కోయగూర కిరణ్, గోర్ల బాలకృష్ణ, వార్డుకు సంబంధించిన యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నేను అఖిలపక్షం తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఉస్నాబాద్ 14వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తు మీద. కాబట్టి అందరూ నాకు సహకరించగలరు. నేను ఇప్పటికీ 3 సార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయాను. అయినా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడనే సమస్యను పోరాడుతూనే ఉన్నాను. ఇప్పుడు నన్ను ఒకసారి గెలిపిస్తే ఊళ్ళో అభివృద్ధి దిశగా నేను ముందుకు తీసుకువెళ్తాను పెద్దలందరి సహకారంతో. ఈ ఊళ్ళో ఉన్న మిగతా వారు ఏం చేసారో ప్రతి ఒక్కరు దోసుకుంటూ తప్ప ఏ అభివృద్ధి జరగలేదు ఈ ఊళ్ళో. ఇప్పుడు నన్ను గెలిపిస్తే తప్పకుండా అన్ని పనులు చేసి ఊరి మీద అభివృద్ధి నేను చేసి చూపిస్తాను పెద్దలందరి సహకారంతో. ఇదే నా యొక్క ప్రజలందరికీ నా యొక్క విన్నపం. ఊరి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. ఎల్లప్పుడూ ఏ సహకారం చేసి ఫోన్ చేసినా ఎక్కడికైనా నేను వచ్చి మీకు ఆపదకి నేను ఆదుకుంటాను. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందేలా నేను చూస్తానని హామీ ఇస్తున్నాను. అందరికీ ప్రమాణం చేస్తున్నాను. ప్రతి పేరున ధన్యవాదాలు. నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. ఉంగరం గుర్తు మీద ఓటు వేసి గెలిపించి అభివృద్ధి దిశగా 14వ వార్డును అభివృద్ధి చేస్తాను.